హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో ఆవ నూనె మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది బ్యూటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్లో చూద్దాం. ఆవ నూనె అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా కూడా నేను కొన్ని వీడియోస్ చేసినప్పుడు ఆవ నూనె అని చెప్తున్నప్పుడు ఆవ నూనె, ఆవు నూనె అని చాలా కన్ఫ్యూజ్ అయ్యి కింద రకరకాల కామెంట్స్ పెట్టారు. ఆవాల నుంచి వచ్చేటటువంటి నూనెని ఆవ నూనె అని అంటారు. అండ్ దాంట్లో కూడా నేను కొన్ని వీడియోస్లో కామెంట్స్ చూసాను, ఆవ నూనె అని పిలుస్తారా, ఆవాల నూనె అని పిలుస్తారా అని కూడా అంటున్నారు. యాక్చువల్గా ఆవాల నూనెనే ఆవ నూనె అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఆవా అంటే ఆవాలు. అయితే ఇంగ్లీష్లో మనం మస్టర్డ్ సీడ్స్ అని అంటూ ఉంటాం. ఈ మస్టర్డ్ సీడ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని చూసినట్టయితే ఇది స్కిన్కి చాలా గ్లో తీసుకొస్తుంది. దీంతో కొన్ని టిప్స్ చేయొచ్చు. పర్టికులర్గా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే మనకి ఫ్యాట్ రిడక్షన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఇంటర్నల్గా మనము కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటాం కదా, డైటింగ్. సో ఎక్స్టర్నల్గా కూడా కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ని మనం ఏదైనా ఒక ప్రదేశంలో కొవ్వు కరగాలి అని అంటే అప్లై చేస్తూ ఉంటాము. ఆ ప్లేస్లో కనుక ఈ మస్టర్డ్ ఆయిల్ని కనుక అప్లై చేశారనంటే చాలా మంచి రిజల్ట్ అనేది మనకి ఉంటుంది. ఇది బాడీలో హీట్ జనరేట్ చేస్తుంది. చాలామంది డయాబెటీస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇలా డయాబెటీస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళకు కూడా రోజు వంటలో ఎంతో కొంత ఆవాల నూనెని యాడ్ చేసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అరికాళ్ళు, పాదాలు మంటలుగా, నొప్పులుగా ఉంటూ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో బాడీ పెయిన్స్ ఉంటుంది. దానికి కూడా ఈ ఆవ నూనె చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా చాలామంది బ్రెస్ట్ ఓవర్గా పెరిగిపోయింది అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే సాగి బ్రెస్ట్స్ ఇట్లాంటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆవ నూనెతో చక్కగా మర్దన చేస్తే కనుక ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంటే టైటనింగ్ అవుతుంది, బ్రెస్ట్ దగ్గర మజిల్స్ అని టైటనింగ్ అవుతుంది. అలాగే ఫర్మింగ్ ఉంటుంది. ఎక్కడైనా ప్లేస్ వేలాడి పడిపోయినట్టు అనిపిస్తే ఆ ప్లేస్లో ఆవ నూనె అప్లై చేయొచ్చు. అలాగే పొట్ట భాగంలో కూడా మనం అప్లై చేయొచ్చు. అసలు దీన్ని ఏ ఏ విధాలుగా యూజ్ చేయాలి, సో ప్రొసీజర్ ఏంటి, వంటలో ఎలా యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనము క్లియర్గా చూద్దాం. వ్యూవర్స్, ఆవ నూనె మనం చెప్పుకున్నాం కదా, మస్టర్డ్ ఆయిల్ అని చెప్పి. ఈ మస్టర్డ్ ఆయిల్ ఆవాల నుంచి తయారయ్యే నూనె. ఇది మనకి స్కిన్ ఎలర్జీస్ని కంట్రోల్ చేయడానికి, అలాగే వెయిట్ లాస్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. మనం సాధారణంగా రోజు వాడేటటువంటి వంటల్లో కొద్దిగా ఆవ నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు 2-3 రకాల నూనెలు కలిపి హీట్ చేసి వాడకూడదు. ఏదో ఒక ఐటమ్ మనము ఆవ నూనె కొంచెం యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఈ ఆవ నూనెని ఏ విధంగా ఇంటేక్ తీసుకోవాలి అని అనుకుంటే మనము ఏదైనా వెజిటేబుల్స్ తోటి మనము సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. అలా చేసుకున్నప్పుడు ఈ మస్టర్డ్ని యూజ్ చేయొచ్చు అనమాట. మస్టర్డ్ మనకి ఆయిలే కాకుండా ఇంకా దొరుకుతూ ఉంటుంది. మనకి డిఫరెంట్ ఫార్మ్స్లో దొరుకుతుంది, పౌడర్ దొరుకుతుంది. అలా మనకి వంటల్లో కూడా గత కాలంలో ఆవ పెట్టి వండడం అని, అంటే కంద, బచ్చలి కూర ఇలాంటి వాటిల్లో ఆవ పెట్టేవాళ్ళు. ఆవ పెట్టడం అంటే చాలామంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పటి వాళ్ళకి కొద్దిగా ఐడియా తక్కువ ఉండొచ్చు, కానీ నాకైతే మా మదర్ అండ్ మా అమ్మమ్మ వీళ్ళందరూ ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి బాగా ఐడియా ఉంది. మనం కొన్ని కూరలకి, అంటే అరటికాయ, కంద, బచ్చలి, ఇంకా దాంతోపాటు క్యాబేజీ ఇలాంటి వాటికి మనం ఆవ పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆవాలు తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసేసి, ఆ పౌడర్ అయిన తర్వాత మళ్ళీ లైట్గా వాటర్ వేసి పౌడర్ చేయాలి. కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయాక అది పైన జల్లేసి ఒకసారి గరిటెతో కలిపేసి స్టవ్ కట్టేయాలి. అంటే స్టవ్ ఆన్లో ఉండకూడదు, కట్టేసే ముందు పెట్టాలి. ఇలా ఎందుకు పెడతారు అని అంటే మనకి అరుగుదల శక్తి బాగుండడానికి, ఇంకా ఆ తర్వాత బాడీలో సరైన హీట్ జనరేట్ అవ్వటానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవటానికి పెడతారు. అది మంచి రుచి కూడా ఉంటుంది. అది కొంచెం వగరుగా మంచి టేస్ట్ ఉంటుంది. ఆవకాయలో కూడా మనం ఆవాలు వేసుకుంటాం కదా, అలా. అయితే ఈ ఆవ నూనె కూడా ఆవాల నుంచే కదా మనకు వచ్చింది. కాబట్టి ఈ ఆవ నూనె అనేది మనకి డైరెక్ట్గా మనం వంటల్లో వేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక స్పూన్ మీరు ఏదైనా 2-3 వెజిటబుల్స్ కలిపి జస్ట్ ఫ్రై చేయకుండా కొద్దిగా కీరా లేకపోతే కొద్దిగా ఆలివ్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు, పెప్పర్ పౌడర్ అవి జల్లినప్పుడు కొద్దిగా ఒక స్పూన్ ఆవ నూనె కూడా అందులో జల్లేసి ఏదో ఒక రకంగా మీ బాడీలోకి ఇంటేక్ తీసుకోవచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఇంకా కొలెస్ట్రాల్ ఉంది అని అనుకున్నప్పుడు ఈ ఆవ నూనెని ఆ ప్లేస్లో యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు పొట్ట దగ్గర మీకు కొవ్వు పెరిగిపోయినట్టుంది, ఆ ప్లేస్లో మీరు ఈ ఆయిల్ తీసుకొని లైట్గా ఇండైరెక్ట్గా హీట్ చేయాలి. ఇండైరెక్ట్ హీట్ అంటే తెలుసు కదా, మనము ఈ ఆయిల్ని ఎక్కడైనా కొలెస్ట్రాల్ ఉంది అన్నప్పుడు మనము ఇండైరెక్ట్గా హీట్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. సో ఆవ నూనె మనకి సేమ్ ఆవాల స్మెల్ లాగే ఘాటుగా ఉంటుంది, మనకి కలర్ కూడా ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మస్టర్డ్ ఆయిల్ని ఏం చేయాలనంటే
స్టవ్ పైన మామూలు వాటర్ పెట్టి అందులో ఈ గిన్నె పెట్టేసి ఇండైరెక్ట్గా హీట్ చేస్తారు కదా, గోరువెచ్చగా ఉండేటటువంటి ఆయిల్ తీసుకుని, కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు, ఏదైనా ఒక ప్లేస్ మీకు ఇప్పుడు పొట్ట ఉంది అక్కడ ఫ్యాట్ కరగాలని అనుకుంటే మీరు ఈ ఆయిల్ని 2 ఫింగర్స్తో తీసుకొని పొట్ట నుంచి పైకి అంటే పై భాగానికి ఇలా పైకి మీ కింద నుంచి పైకి మీ పొట్ట పైకి ఇలా అరచేతులతో నొక్కి 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 మసాజ్ చేయాలి. ఈ ప్లేస్లో కొవ్వు ఉందనుకోండి, ఇది పొట్ట అనుకోండి, అంటే ఇక్కడ సన్నగానే ఉంది పొట్ట కాదు, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఇది ఉందనుకోండి, గోరువెచ్చని ఆవ నూనె ఇలా తీసుకోండి, ఇలా అప్లై చేయండి. అప్లై చేశాక ఇదిగోండి ఇలా నొక్కి నొక్కి ఇలా పైకి పైకి పై భాగానికి బాగా మర్దన చేయొచ్చు. బాగా విపరీతంగా మర్దన నొక్కి నొక్కి ప్రెషర్ పెట్టి చేస్తే ఆ ప్లేస్లో ఉండే ఫ్యాట్ అంతా మొత్తం కరుగుతుంది. అక్కడ నెర్వస్ అంతా కూడా బ్లడ్ ఫ్లో అనేది బాగా అవుతుంది, స్టిమ్యులేట్ అయ్యి. ఇంకొకటి షైన్ వస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ పడవు, న్యాచురల్ అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా మీకు ఆవ నూనె బాగా యూజ్ అవుతుంది. ఇక చాలా మందికి అరికాళ్ళలో మంటలు అవి ఉంటాయి, ఇంకా డయాబెటీస్ వాళ్ళు కూడా వంటల్లో ఈ ఆవ నూనె యూజ్ చేసుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆవ నూనెతో 1-2 ఆవ నూనెతో ప్రిపేర్ చేసుకుని తింటే కూడా బాగుంటుంది. ఈ అరికాళ్ళు మంటలు డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, అందుకే నాకు డయాబెటీస్ వాళ్ళు వెంటనే గుర్తుకొచ్చారు. ఇలా ఇప్పుడు మీకు అరికాళ్ళు మంటలు ఉన్నప్పుడు ఈ ఆవ నూనెతో ఇలాగా పాదాలు బాగా మర్దన చేసుకుంటే ఆ మంటలు, ఆ నొప్పులు, ఆ పోట్లు తగ్గుతాయి. ఇంకా చాలా మందికి చల్లదనం పడదు, బాడీలో వేడి తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఈ అరికాళ్ళలో ఆవ నూనెతో మర్దన చేయటం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ కొంతమంది శరీరం నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉండే శరీరాలకు కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చు అనమాట, చక్కగా మసాజ్ చేస్తూ దీన్ని ఉపయోగించవచ్చు. ఇక డాండ్రఫ్ ప్రాబ్లంకి ఆవ నూనె భలే యూజ్ అవుతుంది. అయితే మనకి ఏంటంటే ఇది హెయిర్ గ్రోత్కి పని చేయకపోయినా దీనివల్ల ఏం జుట్టు రాలిపోదు, కానీ పదే వాడకూడదు. మీకు కేవలం డాండ్రఫ్ ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక బౌల్లో కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇది కొబ్బరి నూనె, చలికాలం కాబట్టి బాగా గడ్డ కట్టింది అనమాట. దీన్ని ఎలాగో మనం హీట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. కొబ్బరి నూనె ప్లస్ ఆవ నూనె ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అంటే ఉత్తి ఆవ నూనెతో కనుక మీరు మసాజ్ చేశారంటే ఆ వేడికి జుట్టు బాగా ఊడుతుంది. అయితే డాండ్రఫ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది, టెంపరీగా రెగ్యులర్గా వాడేది కాదు. ఓన్లీ మీరు డాండ్రఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటే మీరు కొద్దిగా ఆవ నూనె, కొబ్బరి నూనె, ఒకవేళ బాగా ఘాటు ఉంది భరించలేమనుకున్నప్పుడు కొబ్బరి నూనె తీసుకున్న దాంట్లో సగం ఆవ నూనె తీసుకోండి. అంటే ఒక 2 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుంటే 1 స్పూన్ ఆవ నూనె తీసుకోండి, ఈక్వల్ క్వాంటిటీస్ కాకపోయినా. ఇలా దీన్ని ఇండైరెక్ట్గా హీట్ చేయాలంటే, ఇప్పుడు నేను హీట్ చేయట్లేదు, మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ హీట్ తెలుసు కదా, ఆ ఇండైరెక్ట్ హీట్ చేయాలి. చేసిన తర్వాత కొద్దిగా తీసుకుని కాటన్ ముంచి కుదుళ్ళకంతా అప్లై చేయాలి, హెయిర్ లెంత్ కాదు, కుదుళ్ళకి మొత్తం అప్లై చేయాలన్నమాట. కుదుళ్ళు మొత్తం అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఫింగర్ టిప్స్ తోటి చక్కటి మసాజ్ అనేది ఇవ్వాలి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా వచ్చేలాగా మంచి మసాజ్ అనేది ఇవ్వాలి. అలా మసాజ్ చేసి చక్కగా టవల్ స్టీమ్ అనేది పట్టండి. అంటే టవల్ని మీరు వేడివేడి నీళ్ళల్లో ముంచి పిండి టవల్ స్టీమ్ పట్టేసి అది కొంచెం ఆవిరి తగ్గిపోయి మామూలు చల్లగా అయ్యాక కాసేపు తలకు పెట్టుకుని ఆ తర్వాత మీరు తీసి ఒక అరగంట ఉంచుకుని వాష్ చేసేసేయండి. కేవలం ½ an hour, అంతకుమించి అవసరం లేదు. అంటే స్కాల్ప్లో ఇన్ఫెక్షన్స్, ఇంప్యూరిటీస్ అలాంటివి ఉన్నప్పుడు ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది. సో అలా ఒక ½ an hour పెట్టుకొని ఆ తర్వాత మీరు వాష్ చేసేసేయండి. వాష్ చేసి ఏదైనా కండిషనర్ కూడా అప్లై చేసుకోండి డ్రై అవ్వకుండా. సో ఇలా మీరు డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వారంలో ఒకసారి చొప్పున ఒక 4 ట్రిప్స్ చేస్తే మీకు కంట్రోల్ అవుతుంది. హెయిర్ లాస్ అనేది దీనివల్ల పర్టికులర్గా అవ్వదు, బట్ చేయొచ్చు. కానీ కంటిన్యూటీ దగ్గరగా అవసరం లేదు. తర్వాత దీన్ని కొంచెం డాండ్రఫ్ కంట్రోల్ లేక ఆపేసుకోవచ్చు. ఎందుకంటే ఆవ నూనె పెద్దగా హెయిర్ గ్రోత్కి పనిచేయకపోయినా కుదుళ్ళ దగ్గర మీకు డాండ్రఫ్ లాంటివి ఉంటే బ్లడ్ సర్క్యులేషన్కి దానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక చాలా మందికి స్కిన్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ స్కిన్ డిసీజెస్ ఉన్నప్పుడు ఏమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయకుండా డైరెక్ట్గా ఆవ నూనె తీసుకుని ఆ ప్లేస్లో అప్లై చేసి బాగా మసాజ్ చేశారంటే తగ్గిపోతుంది. కొద్దిగా వ్యాజిలైన్, కొద్దిగా ఆవ నూనె, కొద్దిగా లైట్గా ఆముదం 3 కలిపి మీరు చక్కగా మిక్స్ చేసుకొని పెట్టుకుని దాన్ని మీరు కాలి పగుళ్ళ దగ్గర అప్లై చేసేసి క్లింగ్ ర్యాప్ చుట్టేసేయచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అలా కూడా మీరు ఆముదంతో చేసుకోవచ్చు. ఇక చాలా మందికి స్కిన్కి సంబంధించి ఒక మంచి గ్లో ఉండట్లేదు ఏం చేసినా అని అనుకున్నప్పుడు, అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు చేసేటటువంటి టిప్ ఇది. ఒక టిప్ చెప్తాను, చాలా సింపుల్ అనమాట. మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొద్దిగా శనగపిండి వేయాలి. ఆ తర్వాత ఈ ఆవ నూనె కొద్దిగా ఇందులో మిక్స్ చేసుకోవాలి.
శనగపిండి ఆవ నూనె ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. స్కిన్ ఊరికే డ్రై అయిపోతూ ఉంటుంది, అలానే డ్రై కూడా కాకుండా మనకి అదొక రకంగా అనిపిస్తూ ఉంటుంది, తొందరగా సెట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే మనము ఫేస్కి లైట్గా ఇలా తీసుకొని మసాజ్ చేసుకోవాలి, మర్దన చేసుకోవాలి. లైట్ స్మూత్ ఫింగర్ టిప్స్ మసాజ్, అంటే ప్రెషర్ పెట్టి రుద్ది నొక్కి కాదు, లైట్గా తీసుకొని స్మూత్గా అలా అలా పైన ఆనిచ్చి మసాజ్ చేయాలి. కాంబినేషన్ స్కిన్కి కూడా ఇది బాగానే ఉంటుంది, బెటర్ రిజల్టే ఉంటుంది. అంటే పింపుల్స్ అలాంటివి ఏం లేకుండా ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఆవ నూనె ఉంటే పింపుల్స్ అవి ఉన్నా కూడా మీకు ఇది పెద్దగా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ రుద్ది మసాజ్ చేయకూడదు, జస్ట్ అప్లై చేసి ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. చాలా స్మూత్ మసాజ్ చేసుకోవాలి ఒక 5 నిమిషాల లోపే. ఆ తర్వాత వాళ్ళది డ్రై స్కిన్ అయితే గోరువెచ్చని వాటర్తో కడగండి, ఆయిలీ స్కిన్ అయితే చల్లని వాటర్తో కడగండి, అంతే సరిపోతుంది. మంచి రిజల్ట్ వస్తుంది, చాలా మంచి గ్లో కూడా చూస్తారు. ఇలా మనం ఆవ నూనెతో చాలా రకాలైనటువంటి బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.